శ్రావణ మాసం అంటేనే ప్రజలందరూ భక్తి భావంతో ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, శ్రావణ మాసం విశిష్టత ఏంటి సరే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాం. మనతో పాటు నరహరి శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. శ్రావణ మాసం విశిష్టత ఏంటి, శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ హర. ఈ శ్రావణ మాసం ఈ రోజున ప్రారంభం అవుతున్నది. శ్రావణ శుద్ధ ప్రతిపద మొదలు అమావాస్య వరకు ఈ మొత్తాన్ని కూడా నెల రోజులు కూడా శ్రావణ మాసం అంటాం. దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా పవిత్రంగా చాలా పుణ్యమాసంగా తీసుకున్నటువంటి ఈ మాసం చాలా చాలా పవిత్రమైనది. ఈ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇటు శివుడికి అటు అమ్మవారికి అదేవిధంగా శ్రవణ నక్షత్రంతో వస్తున్నటువంటి ఈ శ్రావణ మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాసం. అంతేకాకుండా ఈ మాసంలో గోకులాష్టమి కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఇలా హరిహర భేదం లేకుండా వచ్చేటువంటి ఒకే ఒక మాసం అదే శ్రావణ మాసం. ఇటు హరిహరులకు అదేవిధంగా అమ్మవారికి ముగ్గురిని కొలిచేటువంటి చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్వామివారికి విశ్వనాథ స్వామి వారికి భవాని శంకరుల వారికి అభిషేకాలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రదోషం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక రకంగా చెప్పాలంటే మిగతా అలవాట్లన్నీ కూడా చెడు అన్ని అలవాట్లు కూడా పక్కన పెట్టేసి ఈ నెలలో అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా చాలా చక్కగా పూజలు పునస్కారాలు చేసుకున్నటువంటి మాసమే శ్రావణ మాసం. ఇందాక చెప్పినట్టుగా హరిహరులను ఇద్దరు కూడా కొలుసుకున్నటువంటి మాసం. ఈ దీంట్లో ఈసారి 4 సోమవారాలు వస్తున్నాయి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా 8వ తారీఖున వరలక్ష్మి శుక్రవారం కూడా వస్తుంది. అంతేకాకుండా ఈసారి అంగారక సంకష్టార చతుర్థి అని చెప్పేసి మంగళవారం నాడు రావడం జరుగుతున్నది. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా శివాలయాలకు వెళ్ళి అదేవిధంగా విష్ణు ఆలయాలకు వెళ్ళి వాళ్ళ పేరు మీద గోత్రనామాలతో అభిషేకాలు అర్చనలు చేసుకొని ఆ హరిహరులకు ఆ కృపకు పాత్రలు అవుతుంటారు. ఈ మన మంచిర్యాల విశ్వనాథ దేవస్థానం ఉన్నటువంటి ఈ మన దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు 4 సోమవారాలు వస్తుంటాయి. ప్రత్యేకమైనటువంటి మహాన్యాసంతో అభిషేకంతో పాటు మధ్యాహ్నం అన్నపూజ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ మీ గోత్రనామాలను చేసుకొని స్వామివారి యొక్క కృపలకు పాత్రలు కావాలి. అదేవిధంగా ఈ శ్రావణ మాసం అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఆ హరిహరుల యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి? ఈ శ్రావణ మాసంలో కొన్ని మాసాలు కొంతమందికి స్పెషల్గా ఉంటాయి. అమ్మవారికి ఒక మాసం అదే ఆశ్వయుజ మాసం, అదేవిధంగా కార్తీక మాసం శివుడికి, వైశాఖ మాసం వాసవి కన్యకా పరమేశ్వరికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాసం ఉంటుంది. కానీ హరిహరులకు 2 కలిపినటువంటి మాసమే ఈ శ్రావణ మాసం. గోకులాష్టమి అదేవిధంగా శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి శ్రావణ మాసం ఈ 2 కూడా విష్ణుమూర్తికి సంబంధించినట్టయితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా స్వామివారికి శివుడికి అభిషేకాలతో చాలా పరం. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు శివుడికి అభిషేకాలు చేసుకున్నట్టయితే అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు కూడా చేసుకున్నట్టయితే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అదేవిధంగా శుక్రవారం నాడు పూజ చేసుకుంటారు, శ్రావణ శుక్రవారం నాడు పూజ చేసుకుంటారు. కాబట్టి మహిళలందరూ కూడా అఖండ సౌభాగ్యంతో పాటు దీర్ఘ సుమంగళత్వం ఆయురారోగ్యాలు వస్తాయని చెప్పేసి మన పురాణాలు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కలియుగంలో రానుగా ప్రజల్లో భక్తి భావం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని అంటే ఈ భక్తి వైపు యువత కూడా ముందుకెళ్తుంది అంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయి? శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా ఈ మధ్యలో యువత కూడా ఈ భక్తి మార్గం అవి చాలా ఆకర్షితులవుతున్నారు. ఒక యువతనే కాకుండా విదేశీయులు కూడా ఈ మన హిందూ సంస్కృతి వైపు ఆకర్షింపబడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసంలో నేను ముందుకు ముందే చెప్పినట్టుగా చెడు అలవాట్లన్నీ కూడా దూరం పెట్టి ఈ నెల రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువత కూడా దీనికి భక్తులుగా మారడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా
యువత కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ పెళ్ళైన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇటు శివుడికి అటు విష్ణుమూర్తి కూడా పూజలు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అంటే నూతన దంపతులు ఈ శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు చేస్తుంటారు, దానివల్ల వాళ్ళకి ఎలాంటి శుభాలు కలుగుతాయి? నూతన దంపతులు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరి అనే వ్రతం పూజ పెళ్ళైనటువంటి ఆ అమ్మాయిలకు చాలా శ్రేష్టమైనటువంటి మంగళవారం, శ్రావణ గౌరి మంగళవారం అని చెప్పేసి గౌరీ పూజ చేసుకుంటారు. అదేవిధంగా వరలక్ష్మి శుక్రవారం నాడు పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ముత్తైదులు ఈ వరలక్ష్మి శుక్రవారం అదేవిధంగా శ్రావణ గౌరి మంగళవారం అని చెప్పేసి ఈ గౌరీ పూజ చేసుకుంటారు. ఎవరైతే ఈ గౌరీ పూజ చేసుకుంటారో మంగళవారం నాడు చక్కగా పూజ చేసుకుంటారో వారికి అఖండమైనటువంటి సౌభాగ్యం, అదేవిధంగా భర్త యొక్క సౌఖ్యం, భార్యాభర్తల యొక్క అనురాగం ఉంటుందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంటే భక్తులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి దోషాలు ఉండద్దు, వాళ్ళకు ఉన్న కష్టాలు తొలగాలంటే ఎలాంటి పూజలు చేయాలంటారు ఈ మాసం? శివుడికి అభిషేకాలు, అదేవిధంగా విష్ణుమూర్తికి తులసి అర్చన చేసుకోవడం ద్వారా వారు అనుకున్నటువంటి కోరికలు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఈ శ్రావణ మాసం ముఖ్య ప్రాముఖ్యత. అంటే ఈ సంవత్సర కాలంలో ఎక్కువ శ్రావణ మాసానికి ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకు అసలు మిగతా మాసాలకు దీనికి తేడా? ప్రతి మాసం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటే ఈ శ్రావణ మాసం మాత్రం ఇటు శివుడికి అటు విష్ణుమూర్తికి అదేవిధంగా అమ్మవారికి ముగ్గురికి కలిసినటువంటి మాసం ఉంటుంది. ఇది శివుడికి శ్రావణ సోమవారాలు, అదేవిధంగా విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం, అదేవిధంగా గోకులాష్టమి, అమ్మవారికి 4 శ్రావణ శుక్రవారాలు, 4 మంగళగౌరి వ్రతాలు, అదేవిధంగా వరలక్ష్మి శుక్రవారం, ఈ విధంగా అన్ని దేవుళ్ళను కలుపుకుంటూ పోయే మాసమే ఈ శ్రావణ మాసం. అందుకే ఈ శ్రావణ మాసానికి చాలా ఈ 12 మాసాల్లో ఈ శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసం సందర్భంగా మీరు భక్తులకు ఏం చెప్తారు? భక్తిని పెంపొందించుకోండి, హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు భక్తి భావనలు పెంపొందించండి. అందరు కూడా భక్తి మార్గంలో కలిపి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వారందరూ కూడా ఒక సాంప్రదాయం ప్రకారంగా ఒక సాంప్రదాయం అలవాటు పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని అలాగే ఉన్నటువంటి కొత్త దంపతులను దేవాలయాలకు పంపడం, స్వామివారికి పూజలు పునస్కారాలు చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా ఈ విధంగా పూజలు పునస్కారాలు చేస్తూ మన హైందవ సంప్రదాయాన్ని మన యొక్క సాంప్రదాయాల్ని పెంపొందించాలని చెప్పేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా అందరు కూడా మనవి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా శ్రావణ మాసంలో మాత్రం భక్తులు దేవాలయాలు దర్శించినట్లయితే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయి, వాళ్ళకున్న దోషాలు తొలుగుతాయి. అంటే భక్తులు మాత్రం సనాతన ధర్మం వైపు నడవాలంటే యువతతో పాటు ఇక్కడ ఈ మాసంలో మాత్రం పూజలు చేసినట్లయితే వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పి